రాష్ట్ర ప్రభుత్వం తరపున 15 లక్షల రూపాయలు ఆ అమ్మాయికి ఇచ్చి ఒక ఇల్లు కూడా కట్టిస్తామని దీపిక, ఆ అమ్మాయికి కూడా ఒక 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం, ఆ అమ్మాయికి కూడా ఇల్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. సీఎం గారు అనౌన్స్ చేసినటువంటి అమౌంట్ గురించి ఎవరితో కాంటాక్ట్ లేరా మీకు? అదే సార్ ప్రాసెస్ అవుతుంది సార్, ప్రాసెస్ అదే చేస్తున్నారు. అది మనకి త్వరగా వస్తే బాగుంటుంది సార్. మనకు కూడా ఒక మనకి ఇల్లు కూడా లేదు, ఇల్లు మనకి నాన్నకి ఒక ఇల్లు కట్టించాలి నా ఆశ. డబ్బులు వస్తే కొంచెం నాన్నది అప్పులు ఉన్నాయి అవన్నీ తీస్తే కొంచెం బాగుంటుంది. ఆంధ్ర ప్రభుత్వం చాలా మందికి చాలా చేసింది. మొన్న రీసెంట్ గా జ్యోతి ఎర్రాజీ గారికి కూడా పిలిచి 30 lakhs క్యాష్ ఇచ్చారు. ఇల్లు కూడా అనౌన్స్ చేస్తారు, ఉద్యోగం ఇస్తానని చెప్పారు. ఖచ్చితంగా మీకు చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఇండియా ఫైనల్ మ్యాచ్ ఆడేటప్పుడు ఐ థింక్ ఇండియా టాస్ గెలిచింది అనుకుంటా. టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ తీసుకోకుండా వాళ్ళకి బ్యాటింగ్ వేయడానికి గల కారణాలు ఏంటి? అంటే సార్ టీంతో మొత్తం మేము డిస్కషన్ చేసిన తర్వాత నాకు ఆ రోజు భయం ఉండేది. నేను సార్కి, మా చైర్మన్ సార్ ఉన్నారు మహంతేష్ సార్ కాల్ చేసి, సార్ నాకు చాలా భయం వేస్తుంది సార్ అన్నాను. సార్ అన్నారు, ఏం కాదమ్మా, మొత్తం టీం మొత్తంతో మాట్లాడుకొని ఆడించు, అవుతుంది అన్నారు. దాని తర్వాత సార్, నేను టాస్క్ వెళ్ళినప్పుడు సార్ చేతి పట్టుకొని నేను లోపలికి వెళ్ళాను, చేతి పట్టుకొని నన్ను టాస్క్ ఫ్లిప్ చేశాను కాయిన్ని. అది ఫైనల్లీ నాదయింది టాస్క్ అయిన తర్వాతనే సార్ ఒక మాట అన్నారు, ఈరోజు మేము మ్యాచ్ గెలుస్తామన్నారు. అప్పుడు నాకు కొంచెం చేసింగ్ టైంలో చూసినట్లయితే ఫస్ట్ 2-3 ఓవర్స్ లోనే 2 వికెట్స్ పడ్డాయి. కొంత భయపడిన సంఘటనే కదా. ఎలా అనిపించింది అప్పుడు 2 వికెట్స్ పడ్డ తర్వాత? మ్యాచ్ కొద్దిగా క్లిష్టంగా ఉంటది, టఫ్ అవుతుంది అని అనిపించిందా సార్? అంటే మనతో నేపాల్ చాలా అంటే సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు. 2016లో స్టార్ట్ చేశారు వాళ్ళు బాయ్స్ తో కూడా వాళ్ళు మ్యాచెస్ ఆడారు. అంటే ఒక అమ్మాయి ఉంది బినిత అని, అమ్మాయి చాలా బాగా ఆడుతుంది బ్యాటింగ్. మొత్తం టీంతో మాట్లాడాను, నాకేం మీరు ఏం చేస్తారో నాకు వద్దు, ఆ అమ్మాయి వికెట్ తీయండి అని అందరితో మాట్లాడాను నేను. తీసింది ఎవరైతే? సునీత ఒక అమ్మాయి ఉంది, మధ్యప్రదేశ్ అమ్మాయిది. ఆ అమ్మాయి అంటే చాలా కామ్గా ఆడుతుంది టీంలో. అంటే నేనైతే చాలా అంటే చాలా అంటే ఏమవుతుందో గేమ్, ఎలా ఉంటుందో ఏంటో అని కొంచెం సీరియస్గా ఉంటాను గ్రౌండ్లో. తనైతే అందరితో చక్కగా మాట్లాడుకొని, అందరితో అంటే ఎలా అంటే ఏమవ్వదు, ధైర్యంగా ఉండండి అని అందరికీ చెప్తుంటుంది. తను డైరెక్ట్ త్రో చేసింది. అప్పుడు నాకు ఎంత అంటే ఏడుపు వచ్చింది నాకు. అబ్బా, మా చేతికి వచ్చింది మ్యాచ్ అని అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. ఇన్నింగ్స్ లో చూసినట్లయితే సరీన్ గారును కుమారి గారు బాగా చేశారు అనిపించింది. వాళ్ళ బ్యాటింగ్ సహజంగా ఎలా ఉంటుంది సార్? ఫైనల్ మ్యాచ్లో పుల్లా మళ్ళీ కరుణకుమారి బాగా ఆడారు. అంటే కరుణకి కొంచెం తనకి వినదు, కొంచెం అంటే కొంచెం చెవులు కొంచెం ప్రాబ్లం, తనకి వినపడదు. తనకి బయట నుంచి అలా కొట్రా, ఇలా కొట్రా, అక్కడ కొట్టి ఇక్కడ కొట్టని గట్టిగా అరిచి నేను తనకి చెప్పేదాన్ని. అంటే తనకి హిందీ కూడా రాదు తనకి. అంటే వేరే రన్నర్ ఉంటారు మనకి. అంటే మా బ్లైండ్ క్రికెట్ లో కేటగిరీ వైజ్ ఉంటది, B1, B2, B3 అని. ఆ అమ్మాయికి కొంచెం కూడా కనిపించదు కదా, అలా వాళ్ళకి చెప్పాలి, ఇలా లెగ్ సైడ్ గ్యాప్ ఉంది, హాఫ్ సైడ్ గ్యాప్ ఉంది, ఆలోచించి కొడతారు తను. అద్భుతమైన స్ట్రైక్ రేట్ తో ఆడిందంటే చాలా గ్రేట్. అవును సార్, చాలా అంటే చాలా బాగా ఆడింది. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే బ్లైండ్ అండ్ అండం కూడా నాకు బాధగా అనిపిస్తుంది. బట్ స్టిల్ అలాంటి అంగవైకల్యం కనిపించదు, కాలు బ్లైండ్ అన్నప్పుడు క్రికెట్ ఎలా ఆడతారు అని అంటారు. ఎమోషన్ అవ్వద్దు మీరు, అన్నయ్య లాంటి వాడిని. ఎలా ఆడతారు మరి కనిపించినప్పుడు? హౌ యూ ప్లే ద క్రికెట్? అంటే ఇప్పుడు అందరు ఊర్లో కూడా అందరూ ప్లేయర్స్కి ఫస్ట్ అలా అన్నారు, అంటే ఆ అమ్మాయి గుడ్డిదాన్ని, ఏం చేస్తుంది, ఏం చెయ్యదు తను అనేవాళ్ళు. తర్వాత మేము ఇప్పుడు వాళ్ళకి ఆన్సర్ ఇచ్చాము. మేము ఆల్రెడీ వాళ్ళకి అర్థమైంది అనుకుంటాను. అంటే బాగున్నా కూడా ఆడుకుంటారు, బాగలేకపోతే కూడా
ఆడుకుంటారు. అవన్నీ మా ప్లేయర్స్ అవన్నీ పట్టించుకోకుండా ముందుకొచ్చి ఇలా సాధించారంటే నాకే ఒక ప్రౌడ్ అనిపిస్తది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా ముందు ముందు భారతదేశం కోసం ఆడాలి. కెప్టెన్గా భారతదేశం నుంచి బీసీసీఐ నుండి కానీ లేదా మీ బోర్డు నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది మీ క్రికెట్కి? ఇప్పుడు ఫైనల్స్ గెలిచారు కాబట్టి. అంటే సార్ మనకి అంటే అందరు 16 ప్లేయర్స్ కూడా చాలా అంటే చాలా దారుణంగా ఉంది వాళ్ళ ఫ్యామిలీ అయితే. అంటే ఒక పూట తినడానికి కూడా దొరకదు, అంత కష్టం వాళ్ళకి. సమర్థనం క్యాబీ ఎంత సపోర్ట్ చేస్తుందంటే మనకి క్రికెట్ లేకపోతే మాకు ఎడ్యుకేషన్ మళ్ళీ ఫ్యామిలీస్ పర్సనలీ ఫ్యామిలీకి కూడా చాలా అంటే చాలా బ్యాక్ బోన్గా నిలిచింది మనకి. వాళ్ళ నుంచి ఇక్కడ మేము ఒక 3 పూట మేము తింటున్నామంటే వాళ్ళ సమర్థనం క్యాబీ వల్లే. మేము చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. అంటే ఇప్పుడు మాకు అంటే నార్మల్ క్రికెట్కి అంత సపోర్ట్ చేస్తారు, మాకు బ్లైండ్ క్రికెట్కి సపోర్ట్ చెయ్యరు. ఎవరు కూడా ముందుకు రారు బ్లైండ్ క్రికెట్కి సపోర్ట్ చేయడానికి. నేను ఆడియన్స్ మళ్ళీ అందరితో నేను రిక్వెస్ట్ చేసుకునేది ఒకటే, ఇప్పుడు నార్మల్స్ క్రికెట్ వాళ్ళు కూడా మన కంట్రీకే రిప్రజెంట్ చేస్తారు, మేము కూడా కంట్రీకే రిప్రజెంట్ చేస్తారు. ఈ తారతమ్యాలు ఎందుకు ఇలా చేస్తున్నారని నాకు అర్థం కావట్లేదు. నేను వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, నార్మల్ క్రికెట్కి ఎలా సపోర్ట్ చేస్తారో బ్లైండ్ క్రికెట్ కూడా అలాగే సపోర్ట్ చేయాలని నేను వాళ్ళతో కోరుకుంటాను సార్. తప్పకుండా సిగ్నేచర్ స్టూడియోస్ చూసే ప్రేక్షకులంతా కూడా ఖచ్చితంగా క్రికెట్ ఆదరించే సోదరులంతా కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ